ప్రారంభించుకుందాం. అందరు నిశ్శబ్దంగా కూర్చోవాలని మనం చేస్తున్నాను. లేటి శ్రీ పాసల దేవసాయం గారి మరి జ్ఞాపకార్థ కూటాన్ని దేవుని మహిమార్థమే మనం ఇది నన్ను ప్రారంభించుకుందాం. మరి ప్రారంభ ప్రార్థన మా సంఘ కార్యదర్శి గారు శ్రీ టి ప్రభుజయ్ కుమార్ గారు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ యొక్క కృపా సింహాసనం మీదకి రావడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క మహాద్భుతమైన భాగ్యం బట్టి మీ యొక్క నామానుకున్నాం. దేవ సహాయం గారి యొక్క జ్ఞాపకత కూడికని తండ్రి మేము ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆది నుంచి అంతం వరకు ఇక కార్యక్రమం మీ నామానికి మహిమకరంగా జరగడానికి సహాయం చేయండి. మీ సన్నిధి మా మధ్య ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని మీరే ఆదరించండి, కుటుంబాన్ని మీరే ధైర్యపరచండి, కుటుంబంలో నిజమైన నెమ్మది మీరు మాత్రమే దయచేయండి. ఇక జ్ఞాపకత కూడిక ద్వారా మీ నామం మాత్రమే మహిమపరచబడడానికి సహాయం చేయమని యేసు నామములో ఏక ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పిలిపిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 24 వరకు శ్రీమతి హెలీనా విక్టర్ పాస్టమ్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుదునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనే నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరీ అవసరమైనది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించునుగా. ఆమేన్. పరమందాసుడైన మా ఘనమైన యేసయ్య, అయ్యా నీ ప్రియ కుమారుడు మా ప్రియమైన పాసల దేవ సహాయం గారు ప్రభా, మమ్మల్ని విడిచినైనా మీ సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రభా. మరి ఆదరణ ఇక్కడ కూడుకొని ఉన్నాం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, నరులారా తిరిగి రండి అని మీరు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ప్రభా, మేము నిమిషం మాత్రము తండ్రి విసర్జించక మీ ఎద్దుకు రావాలి ప్రభా. ఇప్పుడు వాక్యము అందజేయుచుండగా తండ్రి, నీ దాసుని సిలువు చాటును మరుగుపరచండి ప్రభా. నైనా కుటుంబమునకు ఆదరణగా ప్రభా, ఆదరణ కొన్ని మాటలు చెప్తుండగా వారితో మీరు ఉండండి తండ్రి. నాయన విడనాడిన కుటుంబాన్ని ఆదరించండి తండ్రి. నాయన అన్నదమ్ములను, నాయన కుటుంబములను, నాయన మరి బంధువులందరిని ఆదరించి నాయన మీ కాపుదల్లో ఉంచుకోనండి తండ్రి. మీరు వచ్చి పర్యంతరం మీకు మేము నమ్మకంగా జీవించడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య పేట మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఇప్పుడు మరి రాధా గారు బిడ్డలు వస్తే ఈ ఫోటో అన్వెయిలింగ్ చేయాలని కోరుతున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన దేవ, నీ గ్రంథంలో రాయబడినటువంటి మాటల ద్వారా నీ భక్తుడు పౌలు ఏ రకంగా మరణం పట్ల తనకున్న దృక్పథాన్ని వ్యక్తం చేశాడో అది మేమందరం కూడా అవగాహన చేసుకొని మాకు కూడా తప్పనిసరైనటువంటి మరణం పట్ల సరైన దృక్పథాన్ని కలిగి ఉంటూ దాన్ని ఫేస్ చేయటానికి సిద్ధపడడానికి మాకు అందరికీ సహాయం చేయండి దేవా. ఈ సమయంలో నీ దాసుడు దేవసాయం గారు నీ దగ్గరికి చేరుకున్న ఆ సందర్భంలో ఈ ఆదరణ కూడికలో గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్, లార్డ్ వి ప్రే దట్ యూ వుడ్ కంఫర్ట్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. లార్డ్, ప్రియులను కోల్పోవటం అనేది ఎంత కష్టతరమైందో కుటుంబంలో ప్రభువా అనుభవిస్తున్న వారందరికీ తెలుసు. ప్రభువా, వారి యొక్క జ్ఞాపకాలు, వారు విడిచి వెళ్ళినటువంటి మంచి లెగసీ, ఇదంతా కూడా ఫాలో అవటానికి సహాయం చేయండి. దేవుని వాక్యం పట్ల తనకున్న మక్కువ దేవా ఆ కుటుంబ సభ్యులకు ఎంతో మాదిరిగా ఉండటానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వారి లోటును నీవే భర్తీ చేయవలసిందిగా ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. ఎవరు భర్తీ చేయలేరు నాయన. కుటుంబంలో భర్త లేని లోటు కేవలం ప్రభువా నా తండ్రి నువ్వు ఆదరిస్తే తప్ప, నువ్వు కంఫర్ట్ చేస్తే తప్ప
నువ్వు ప్రభువా మరి తండ్రి కుటుంబంలో నాయన ధైర్యం ఇస్తే తప్ప నాయన ఆ కుటుంబానికి ఆదరణ ఇంకెక్కడ దొరకదు. నాయన నీతో పాటు సంఘమంతా, నీ బిడ్డలు, మిగతా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ కుటుంబంతో నిలబడి దేవా వారిని కంఫర్ట్ చేయటానికి, ప్రార్థన చేయటానికి, వారితో నిలబడడానికి మీరు మాకు అందరికీ ఇచ్చిన మనసుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి నాయన మరి ఈ సందర్భంలో నాయన వారు నాయన మరి వారి యొక్క ముఖ్యమైనటువంటి ఫ్యామిలీ మెంబర్ని తండ్రి కోల్పోయిన ఈ సందర్భంలో మరి ఒకసారి దేవా నీ సన్నిధిని వారికి ఎంతో క్లోజ్గా బిడ్డలకు, వారి కుటుంబాలకి, మనవలకి దేవా తోడై ఉండమని నాయనా నీ సన్నిధిని వారితో ఉంచమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించినట్టు మా పరలోకపు తండ్రి, నీకే స్తోత్రములు, వందనములు తెలియజేస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా నాయన ఈ సమయంలో దేవ సహాయం తన యొక్క జీవితంలో ఎన్నో సంవత్సరాలు నాయన మాతో పాటు ఉండి నాయన ఈ దినాన్ని మరణం అనేటువంటి ఎడబాటుతో నాయన ప్రభువా మరి మీ సన్నిధిలో ఉన్నారని చెప్పి మేము నమ్ముచున్నాము. ఎంతోమంది నాయన తన గురించి మంచి సాక్ష్యము తెలియజేసి ఉన్నారు. దాని ద్వారా తండ్రి మేము మా యొక్క ఆత్మీయ జీవితంలో తండ్రి ప్రభా మేము ఎన్నో నేర్చుకొని నాయన మా యొక్క శేష జీవితాన్ని తండ్రి గడుపుటకు మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డపై తండ్రి మీ యొక్క ఆశీర్వాదములు, కరుణా కటాక్షం ఉంచమని వేడుకొంచున్నాం నాయన. విత్తబడినటువంటి వాక్యము, చెప్పినటువంటి అనేకమైన మాటలు ద్వారా నాయన ప్రభా ఇంకనూ తండ్రి ప్రభా మా యొక్క జీవితంలో నాయన తండ్రి మీకు దగ్గర అవుటకు నాయన, అది మాత్రమే కాకుండా నాయన ఈ ఎడబాటులో నాయన తండ్రి ప్రభా వారి యొక్క కుటుంబానికి కలిగినటువంటి ఆ గాయమును తండ్రి మీరే మాన్పి నాయన వారి శేష జీవితంలో నాయన తండ్రి ప్రభా మీ వైపు ఎక్కువగా చూచుటకు నాయన తండ్రి మీపై ఆధారపడి నాయన అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. నాయన ఆది నుండి అంతం వరకు నాయన పండి కార్యక్రమంలో మీరే ఉండి నాయన నడిపించినందుకు మీకు స్తోత్రములు నాయన. మీరు హెచ్చింపడాలి, మేము తగ్గించబడాలి నాయన. ప్రభా ఇదిగో ఈ కార్యక్రమం ముగించుకుంటుండగా నాయన తండ్రి ప్రభా మరి ఒకసారి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డపై నాయన మీ యొక్క కరుణా కటాక్షం నుంచి మనం వేడుకొంచున్నాము. మరి ముఖ్యంగా తండ్రి కుటుంబీకులపై తండ్రి ప్రభా మీ యొక్క నాయన నడిపింపు, ఆదరణ దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా అతి మిక్కిలితో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, కాపుదల, ప్రియులు దేవ సహాయం గారు విడిచి వెళ్ళినటువంటి భార్యకు, బిడ్డలకు, రక్త సంబంధులకు, ఈ ఆదరణ స్తుతి కూడికల్లో పాల్గొన్న మనందరికీ సదా తోడై ఉండనుగాక.